ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనంలో భాగంగా ఇరాన్కు చెందిన ఓ నౌకను స్వాధీనం చేసుకోవడంలో అమెరికా నౌకా దళాలు పైరేట్లుగా వ్యవహరించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ నౌక నుంచి సరుకుతో పాటు చమురు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం తమకు లాభదాయకమైన వ్యాపారమని, ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నౌకా దళాన్ని పైరెట్లుగా అభివర్ణించారు. అమెరికన్లను పైరెట్లుగా ఇరాన్ ఎప్పటి నుంచో పేర్కొంటున్న వేళ ట్రంప్ కూడా అమెరికా దళాలను సముద్ర దొంగలుగా పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇరాన్ రేవుల దిగ్బంధనం తమకు చాలా లాభదాయకమైన వ్యాపారమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఇరాన్కు చెందిన ఓ నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడం గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తర్వాతి వంతు క్యూబానే అని సంకేతాలిచ్చారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం మార్గ మధ్యలో క్యూబాపై దాడి చేస్తుందని ట్రంప్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గత నెలలోనే 25,000 మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం ఉందని చెప్పారు. అయితే 8 యుద్ధాల్ని ఆపిన తాను ఈ యుద్ధాన్ని కూడా పరిష్కరిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ చాలా క్రూరమైన దేశమని, వారి వద్ద అణ్వస్త్రాలుంటే ఇజ్రాయెల్తో పాటు యూరోప్పై ప్రయోగిస్తుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్యంలో పెత్తందారుగా వ్యవహరిస్తున్న ఇరాన్ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని, ఇప్పుడు దాన్ని దెబ్బతీశామన్నారు. ఇరాన్ క్షిపణుల్లో 80% ధ్వంసం చేశామని, అయినా వారి వద్ద ఇంకా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. They're 5 miles away, and one shot into the engine room blew up the engine room. The ship stopped. They used tugboats, and then we landed on top of it. On top of everything else, we then land on top of it, and we took over the ship. We took over the cargo, took over the oil. It's a very profitable business. Who would have thought we were doing that? We're like pirates. We're sort of like pirates. But we're not playing games because, you know, for 47 years, Iran has been pushing everybody around. They're the bully. ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్కు దాదాపు $4.8 బిలియన్ నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసినట్లు ఆక్సియోస్ ఓ కథనం ప్రచురించింది. అంటే భారత కరెన్సీలో 45,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అమెరికా నౌకాదళం భయంతో ఇరాన్కు చెందిన 31 ట్యాంకర్లు గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయాయి. వాటిలో 5.3 కోట్ల బ్యారెళ్ల చమురు ఉన్నట్టు సమాచారం. అమెరికా నుంచి తప్పించుకోవడానికి కొన్ని నౌకలు చైనాకు చమురు చేరవేయడానికి సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీనివల్ల రవాణా వ్యయం భారీగా పెరగడంతో ఇరాన్ నష్టపోతోంది.